ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు కాలం చెల్లింది. ఇప్పుడంతా కూడా డిజిటల్ మీడియా ప్రభావం నడుస్తోంది. సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో అన్ని పార్టీలు కూడా దానిపైనే ఆధారపడుతున్నాయి. వైసీపీకి అతిపెద్ద అండ సోషల్ మీడియా విభాగం. ఆ పార్టీ ఆవిర్భావం నుండి సోషల్ మీడియా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. జగన్తో పాటు వైసీపీపై ఎవరు విమర్శలు చేసినా వాటిని తిప్పికొట్టడంలో ముందుండేది. ఆ విమర్శలు చేసిన పార్టీతో పాటు గతంలో వారు వ్యవహరించిన తీరును సైతం ఆధారాలతో సహా బయటపెట్టేది. ప్రజల్లో వారిని చులకన చేసేది. చివరికి న్యాయమూర్తులపై సైతం వైసీపీ సోషల్ మీడియా దాడి కొనసాగింది. అయితే ఇదంతా అధికారం అనే మత్తులో సాగింది. ఎప్పుడైతే వైసీపీ అధికారానికి దూరమైందో అప్పుడే ఆ పార్టీ సోషల్ మీడియా కాలం చెల్లింది. ఇటీవల కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా విభాగంపై దాడి కొనసాగించింది. కేసులతో పాటు అరెస్టులు కొనసాగడంతో సోషల్ మీడియా వింగ్ భయాందోళనకి గురైంది. మునుపటిలా సాహసం, ధైర్యం కనపరచలేకపోతోంది. అసలే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి మింగుడు పడని విషయం. అయితే ఈ విషయంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని వైసీపీ అనుసరించాలని భావిస్తోంది. 5 ఏళ్ల కాలంలో వైసీపీ సోషల్ మీడియా పటిష్టంగా కనిపించింది. 4500 మంది సోషల్ మీడియా వారియర్స్ తో తిరుగులేని శక్తిగా ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రచారం కల్పించడంతో పాటుగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్ పవర్ లో ఉండేది. కేసీఆర్, జగన్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం బీఆర్ఎస్ సోషల్ మీడియా బలోపేతం చేసుకుంది. అయితే ముందుగా తెలంగాణలో కేసీఆర్ అధికారానికి దూరమయ్యారు. ఏపీలో జగన్ తర్వాత అపజయం పాలయ్యారు. అక్కడ రోజు రోజుకి కూడా బీఆర్ఎస్ పతనం అవుతోంది. ఇక్కడ ఏపీలో సైతం వైసీపీ కష్టాలలో మునిగిపోతోంది. ధైర్యం పోగు చేసుకుని బీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతోంది. అయితే అక్కడ కాంగ్రెస్ తో పాటు బీజేపీ ప్రత్యర్థిగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ పవర్ లో ఉంది. ఆ రెండు పార్టీలను అధిగమించాలి అంటే సోషల్ మీడియా వింగ్ అవసరం. అప్పుడే కేటీఆర్ భారీ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. సుమారు 100 డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఆశ్రయించినట్లుగా ప్రచారం సాగింది. ప్రధానంగా అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారంతో పాటు బీఆర్ఎస్ కి మద్దతుగా సదరు సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్, ఎన్ఆర్ఐ విభాగాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే విదేశాలలో వైసీపీకి సైతం బలమైన విభాగాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటి ద్వారా సోషల్ మీడియా ప్రచారానికి జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.